గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. నేను గత 4 రోజుల క్రితం మీకు ప్రీ అవేర్నెస్ స్పెషల్ క్లాస్ ఫర్ లెర్నర్స్ అండ్ ఆల్రెడీ ఎంప్లాయిడ్ వన్ టు నో మోర్ థింగ్స్ ఆఫ్ ది అకౌంటింగ్ ప్యాకేజ్. ఎందుకంటే దీన్ని మీరు ఎందుకు నేను చెప్పాలని అనుకుంటున్నానంటే, ఇవాళ అకౌంటెంట్ కావాలని ఎక్కడి నుంచో వస్తున్నారు, కానీ అకౌంటెంట్ కాకుండా జూనియర్ అకౌంటెంట్ గాను లేకపోతే డాటా ఆపరేటర్ గాను మిగిలిపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసుకోకుండా నాకు ప్రమోషన్ రావట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను శ్రమ చేస్తున్నాననే ఫీలింగ్ మీలో రోజు రోజుకి పెరుగుతుంది తప్ప అసలు కారణం తెలుసుకోవట్లేదు. అసలు కారణం, ప్రథమ కారణం మీ కాలేజ్ స్టడీస్. ఇవి కాలేజ్ స్టడీస్లో కూడా ఎక్కడ కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ సబ్జెక్టు, మీరు చదువుకున్న సబ్జెక్టు ప్రాక్టికల్ ఓరియంటెడ్ సబ్జెక్టు, కానీ ఆ ప్రాక్టికాలిటీ అనేది ఎక్కడ లేకుండా మీరు పాఠాలు చదువుకున్నారు, సర్టిఫికెట్ కోసమే చదువుకున్నట్టు అయింది, మీకు ర్యాంకులు కూడా వచ్చినాయి. కానీ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మీ ర్యాంకులు మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం కానీ ఏది కూడా మీకు అనుకున్న పోస్టుని మీరు సంపాదించి పెట్టలేకపోయింది. అటువంటిప్పుడు మీరు అంటే మనం నేర్చుకున్నంత మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అంటే బుక్స్ రాయటం, బుక్స్ ద్వారానే మనం లెడ్జర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ చేయటం జరిగింది. కానీ ఇవాళ మనకి కంప్యూటరైజేషన్ వచ్చేసిన తర్వాత కంప్యూటరు తెలిస్తే తప్ప, అకౌంటింగ్ ప్యాకేజ్ ఆపరేషన్ తెలిస్తే తప్ప మీకు ఎవరు కూడా ఆఫర్స్ ఇచ్చే పొజిషన్ ఎక్కడ లేదు, అది మీకు బాగా తెలుసు. అటువంటిప్పుడు మీరు ప్రాక్టికల్గా నేర్చుకోవాలనుకున్నప్పుడు మీరు ఏమి నేర్చుకుంటే నేను ప్రాక్టికల్గా ఒక అకౌంటెంట్ని అవుతాను, అకౌంటింగ్ ప్యాకేజ్ మీకు చేసే హెల్ప్ ఏంటి, మీరు చేసి వర్క్ అంతా కూడా ఏంటి, ఒక జర్నల్ ఎంట్రీ చేస్తే మిగతా లెడ్జర్ పోస్టింగు, బ్యాలెన్సింగ్, ట్రయల్ బ్యాలెన్స్, తర్వాత అదర్ రిపోర్ట్స్, ఫండ్స్ ఫ్లో, క్యాష్ ఫ్లో ఇవన్నీ కూడా తనంతట తాను ప్రిపేర్ చేసి మీరు అడిగిన తక్షణమే మీకు కావాల్సిన డిజైన్లో డిస్ప్లే ఇస్తుంది. మీకు ఆ ఛాన్సు ఆ విధంగా దాంతో మీరు పని చేయించుకోవాలంటే సిస్టమ్కి మీకు ఏం కావాలో ముందు సిస్టమ్కి మీరు చెప్పగలగాలి. ఏం కావాలో చెప్పి చాప్టర్ మీకు ఇలా కొత్త చాప్టర్ ఏంటంటే, మీకు ఎక్కడ కూడా కాలేజీలో మీరు చదువుకున్న రోజుల్లో ఎక్కడా కూడా మీ పాఠ్యాంశాల్లో జోడించబడని సబ్జెక్టు, దట్ ఈస్ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్. ఆ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్కి ఎక్కడా కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఖచ్చితంగా మరి 1-2 సార్లు చెప్తున్నాను, ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఏ సిటీ కన్నా పోండి, ఏ ఇన్స్టిట్యూట్ కన్నా పోండి, ఎక్కడ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ప్రస్తావన ఉండదు. మీకు ఏదో 30-40 లెడ్జర్స్ తీసుకుని ఇది డైరెక్ట్, ఇది ఇండైరెక్ట్ పర్చేజ్, సేల్ అని చెప్తారు తప్ప వై పర్చేజెస్, వై సేల్, వై ఇండైరెక్ట్, వై డైరెక్ట్ అనేది మీకు చెప్పకపోవడం వల్ల మీరు జర్నల్ ఎంట్రీ మీరు ఏదో తెలిసిన విధంగా చేసేసినంత మాత్రాన సిస్టమ్ మీరు అనుకున్న రిపోర్ట్ని ప్రొడ్యూస్ చేయదు. ఎప్పుడైతే అనుకున్న రిపోర్ట్ని ప్రొడ్యూస్ చేయదో మీరు తప్పు చేశారు, ఇలా కాదు చేయటం అనేది మీ పైన సీనియర్స్ మీరు చెప్పకపోగా ఆయనంతలో ఆయన సెట్ చేసుకుని ఆడిటర్కి సబ్మిట్ చేసి ఆడిటర్కి సీనియర్ అకౌంటెంట్కి లింకులు పెంచుకుంటారు, రిలేషన్లు పెంచుకుంటారు తప్ప మీరు ఎప్పుడు స్పేడ్ వర్కర్స్గానే మిగిలిపోతున్నారు. కానీ ఒక చిన్న ఎంట్రుక పోసుతో ఉన్న అంత లైనే ఉంటుంది మీకు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ నేర్చుకోవడానికి. ఒక 3-4 డేస్ కార్యక్రమం మాత్రమే, ఓన్లీ 3-4 డేస్ కార్యక్రమం. ఈ 3-4 డేస్ కార్యక్రమంలో గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ వల్ల మీకు ఏం తెలుస్తుంది, అసెట్, లయబిలిటీ, ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అనేది పూర్తిగా తెలుస్తుంది. ఎప్పుడైతే పూర్తిగా తెలిసి ఆ విషయాన్ని మీరు సిస్టమ్కి అప్పచెప్తారో సిస్టమ్ విల్ ప్రిపేర్ ఎవ్రీథింగ్. మీకు అసలు ఏ విధమైన ఇబ్బందులు, ఇప్పుడు క్యాలిక్యులేటర్ లాగండి, క్యాలిక్యులేటర్లో పెద్ద పెద్ద గుణింతాలు కానీ డివిజన్లు కానీ మీరు చేస్తున్నారా? చేయట్లేదు. జస్ట్ వేళ్ళు మీటడంతో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. అట్లనే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ కూడా. ఈ విద్య నేర్చుకోవడానికి బ్రహ్మ విద్య కాదు, ఎవరు పడితే వాళ్ళు నేర్చుకోవచ్చు. అసలు మీరు కామర్స్ వాళ్ళే అక్కర్లేదు, ఎవరైనా సరే ఒక 4 డేస్ కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా అకౌంటెంట్ అవుతారని చెప్తున్నాను. కానీ ఆ కాన్సన్ట్రేషన్ కూడా లేదు. ఇక గుంపులుగా 60-70 మంది ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కూడా మనం వెళ్ళి ఆ లిస్టులో చేరిపోవడం వల్ల ఆఖరికి ఏంటంటే కోర్సు కంప్లీట్ అవుతుంది, మళ్ళీ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటున్నారు. అందుకని ఏంటంటే మీరు చేస్తున్న తప్పేంటి, మీకు ఏది మీరు అలవర్చుకోగలిగితే మీరు అనుకున్న స్టేజ్కి వెళ్ళగలుగుతారనే చిన్న
పాయింట్ని ఒక 2 డేస్లో మీకు అన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికే నేను మిమ్మల్ని 27th and 28th ఉదయం 10 గంటలకి అటెండ్ కమ్మని చెప్పాను నానా. కాబట్టి ఏంటంటే నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉండి అసలు ఏంటో తెలుసుకుందాం, దీంట్లో ఏముంది, అసలు మనం నేర్చుకునేది నిజం కాదా, మన నిజం కాకపోతే మనం నేర్చుకోవడం ఎందుకు, రేపటి రోజున దీనివల్ల మనం ఇబ్బంది పడతామని ఏమాత్రం ఆలోచన వచ్చినా కూడా మీరు నాకు వాట్సాప్లో పెట్టండి. నేను మీకు ఇది పంపిస్తాను, లొకేషన్ పంపిస్తాను, మీరు అటెండ్ అవ్వండి. దాని తర్వాత మీకు అసలు ఎటువంటి కొత్త విషయాలు మీకు అర్థమవుతాయో, మనం ఏది పోగొట్టుకున్నాం అనేది మీ మైండ్కి వచ్చేటట్టుగా నేను చేసి మీకు పంపిస్తాను. దీని నుంచి మీ నుంచి ఆశించేది కూడా ఏమి లేదు. కేవలం నాకున్న నా సీనియారిటీ అనుకోండి, నా వయసు అనుకోండి, మిమ్మల్ని ఒక మంచి మార్గంలో పెట్టాలని ఆలోచన తప్ప రేపొద్దున మీరు అందరూ వచ్చి నా ఇన్స్టిట్యూట్లో చేరతారని, నాకేదో లక్షలు కూడబెడతారనే ఆలోచన అయితే లేదు. మీరు మిమ్మల్ని ఏ ఒక్కరిని కూడా నేను చేరమని అయితే సస్తే అడగను. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, ఎక్కడ మార్కెట్లో మీకు ఎక్కడా కూడా ఒక జూనియర్ అకౌంటెంట్ నుంచి అకౌంట్స్ మేనేజర్ వరకు దొరికే అకౌంటింగ్ ఇంటర్వ్యూ బుక్స్ ఎక్కడా లేవు. మీరు ఈ పాటికి వెతుకుంటారు కూడా, ఎక్కడా లేవు. ఆ బుక్ నేను మీకు ఇవ్వాలనే ఆలోచన. ఎందుకంటే ఎవరైతే 2 days దీనికి అటెండ్ అవుతారో వాళ్ళకి ఫ్రీగా ఆ బుక్ ఇవ్వాలనే ఆలోచన ఉంది. అందుకని ఏంటంటే అసలు మీరు ఎంతమంది అటెండ్ అవుతారో నాకు తెలిస్తే దాని ప్రకారం నేను లిస్ట్ అవుట్ చేసి మీకు నేను ఇవ్వగలుగుతాను. కాబట్టి మీరు రండి. దీనివల్ల మీకు టైం వేస్ట్ అనుకోకండి. అసలు ఎన్నో కొత్త విషయాలు, అసలు నేను ఈ విషయాలు నాకు ఇంతవరకు తెలియదే అనే విధంగా నా క్లాస్ ఉంటుంది, నా అవేర్నెస్ క్లాస్. ఇంతవరకు నాకు ఎందుకు తెలియలేదు ఈ విషయం, నేను ఎందుకు తెలియకుండానే నేను ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నానా, మరి నేను జాబ్ చేస్తూ కూడా ఎంతకాలం ఇలా ఉండిపోవాలి, మరి దాంట్లోంచి నేను ప్రమోషన్ పొందాలంటే నేను ఇప్పుడు తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి అనేది కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. దీంట్లో ఆల్రెడీ కంప్లీట్ అయ్యి జాబ్ సెర్చింగ్లో ఉన్నవాళ్ళు కానీ, ఆల్రెడీ టాలెంట్ నేర్చుకుంటున్న వాళ్ళు కానీ, లేకపోతే ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. జస్ట్ 1 hour క్లాస్ ఉంటుంది ఎవ్రీడే 27th and 28th, అంటే మంగళవారం బుధవారం. ఖచ్చితంగా మీరు అటెండ్ అయితే దానివల్ల ఆ ఫలితాన్ని మీరు పొందగలుగుతారని ఆశిస్తూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. ఇఫ్ యూ సెండ్ ఏ వాట్సాప్ రిక్వెస్ట్ టు మై టెలిఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చేసినట్టయితే నేను ఐ విల్ సెండ్ ద లొకేషన్ టు అటెండ్ మై ఆఫీస్. ఎందుకంటే నాది ఆడిటర్ ఆఫీస్, ఇన్స్టిట్యూట్ కాదు ఇది, ఆడిటర్ ఆఫీస్. కాబట్టి మీకు నేను చెప్పే విషయాల్లో నిజం ఉందని గ్రహించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆడిటర్స్ మాత్రమే తెలుసు అకౌంటింగ్ ఎలా సిస్టమేటిక్గా రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడానికి ఎవరికి తెలుసు అంటే నేనే కాదు, ఆడిటర్స్ అందరికీ తెలుసు. కాబట్టి ఏంటంటే ఆడిటర్స్ మాత్రమే మీకు ఆ ప్రాక్టికాలిటీని, దాంట్లో ఉన్న ఇబ్బందుల్ని, దాంట్లో ఉన్న సులువుదలాన్ని చెప్పగలుగుతారు. కాబట్టి దాన్ని మీకు దొప్పించాలనే ఆలోచనతో ఈ చిన్న కార్యక్రమం పెట్టాను. మీరు అటెండ్ అయితే ఆ ఫలితం మీరు పొందవచ్చు. అంతకు మించి దీంట్లో ఏదో స్వలాభంతో పెడుతున్న వీడియో కాదు, స్వలాభంతో మిమ్మల్ని అందరినీ నా ఆఫీస్కి రమ్మని మాత్రం కోరుకోవట్లేదు. కాబట్టి ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్, ప్లీజ్ సెండ్ ఏ వాట్సాప్ రిక్వెస్ట్ ఫర్ లొకేషన్. I will send the location to attend the class on 27th and 28th. Thank you very much. Good day.